కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా చినుకోడు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు నానా అవస్థలు పెడుతూ వాళ్ళకు ఎరువులు అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వము. ఒక్కొక్క రైతు వాళ్ళు ఒక బ్యాగు తీసుకోవాలంటే ఎన్ని షాపులు ఉన్నాయి, అన్ని షాపులు తిరిగినా కూడా ఒక్క ఎరువుల బస్తా కూడా దొరకడం లేదు. వాళ్ళు లైన్లో నిలబడి రోజుల కమానా నిలబడి వాళ్ళ టైం వృధా చేసుకుంటూ వాళ్ళ పని వృధా చేసుకుంటూ రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వము ఇంత కూడా స్పందించడం లేదు. ఎరువులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 2-3 లారీలు గ్రామాలకే వెళ్ళి ఎరువులు సప్లై చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము. అప్పుడు ఆ రకంగా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ అన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నానా ఇబ్బందులు పెడుతూ రైతులను నానా మోసాలు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎరువులను అందుబాటులో ఉంచాలి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 18 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఎంతసేపు ప్రభుత్వం ఉన్న పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం కేసీఆర్ గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులను బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏదో అబద్ధాలు చెప్పి పబ్బంగా కలుపుకోవడం తప్ప జనాలను తప్పుదోవ పట్టేయడం, అదేవిధంగా ఎలక్షన్లో ఏది పడితే అది హామీలు ఇచ్చి మేము ఇచ్చేద్దామని 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పుడు రైతులను మర్చిపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ గ్రామాలలో, మండల కేంద్రంలో, సొసైటీ దగ్గర, అదేవిధంగా యూరియా కేంద్రాలలో చూడాల్సి వస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 కంటే ముందు చెప్పుల లైన్లో పెట్టే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మళ్ళీ ఆ రోజులు చూడాల్సి వస్తున్నాయి. వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను సప్లై చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది, 2 పిల్లర్లు పోతే దాన్ని ఏదో గ్లోబల్గా మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు. వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నార్లు కూడా వేసుకున్న రైతులు వర్షాలు లేకుండా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కల్పించుకొని రిజర్వాయర్ల ద్వారా నీళ్లు తెచ్చి రంగనాయక ద్వారా మా రైతులకు నీళ్ళు ఇప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.